ఈ వర్తమానం మీలో ఎంతమందికి అర్థమయ్యేది చెప్పగలనో నాకు తెలీదు. నాకే కాస్త లోపల అంటే ఏముంది, భయం ఉంది. ఎందుకు భయం ఉందో చూడండి దయచేసి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనుల్లో ఒక జాతి చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. 9వ వచనం. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించుటకు చట్టము పుట్టించుము అనగా. 10వ వచనం. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమిదాత కుమారుడైన అగాగీయుడు హామానుకు ఇచ్చి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సహవాసంగా కూడుకునేటంత వరకు వర్షం ఆగింది. ఇప్పుడు సహవాసంగా కూడుకున్నాం. మేము దీనిని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. మీరు ఏది చేసినా మా మేలు కోసమే చేస్తారు. ప్రతి విధమైన అననుకూలతగా భావించే ప్రతిదాని వెనుక మేలైనది, అనుకూలమైనది, శ్రేష్టమైనది, మా అంతరంగాలను బలపరిచేటువంటి మీ సంకల్పం ఉన్నదని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం? ఆ రుణము అట్లుండవలసిందే అన్నారు. కానీ ఏవి మేము ఖర్చు పెట్టినా, ఏది మేము త్యాగం చేసామనుకున్నా అవన్నీ మీరిచ్చినవే. మా దేహం కూడా మీ వల్ల ఇవ్వబడింది. ఏమివ్వగలం? నిన్ను స్తుతించి ఆరాధించడం తప్ప మీకు మేముగా ఇవ్వగలిగింది ఏం లేదు. నీవు సర్వశక్తిమంతుడు అని, సర్వాధికారు అని, సమస్తము ఎరిగినవాడు అని, సమస్తమును చక్కగా నిర్వహిస్తున్నవాడు అని నిన్ను ఆరాధిస్తూ బలపరిచి మా ఈ సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హామాను అనే వ్యక్తి రాజు దగ్గర ఆ రోజు అద్భుతమైన ఉపదేశాన్ని, సలహాని ఇచ్చాడు. హామాను అనే మాటకు ప్రసిద్ధి నొందినవాడు అని అర్థం. ప్రసిద్ధి నొందినవాడు అంటే ప్రఖ్యాతి నొందినవాడు. హామాను అంటే అర్థం సో పాపులర్ పర్సన్. ఇలాంటి వ్యక్తి రాజుతో చెప్పాడు. ఏమని అంటే, అయ్యా, నీ రాజ్యంలో, మీ రాజ్య సంస్థానాలన్నింటిలో జనులలో ఒక జాతి చెదిరి ఉన్నారు. ఒక జాతి చెదిరి ఉన్నారు. వాళ్ళు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఇందులో నిజమెంత, అబద్ధం ఎంత? ఈ సలహాలో నిజమెంత, అబద్ధం ఎంత? రాజును అతడు నమ్మించటంలో అతడు ఎప్పుడు సఫరుడు అవుతాడు. కారణం, క్షమిస్తారా? అధికారానికి ఆలోచించే బుర్ర ఉండదు. క్షమించమని అడిగి చెప్తున్నా. అధికారంలో ఉన్నవారికి ఆలోచించి నిర్ణయం తీసుకునే ఉండదు. రెండవదిగా చెప్తున్నది ఎందుకు చెప్తున్నాడని కూడా ఆలోచించడు. అతను ప్రసిద్ధి నొందినవాడు. రెండవదిగా తనకిష్టుడు. అతడు ఇష్టుడు అనడానికి మనకి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమిదాత కుమారుడును అగాగీయుడైన హామానును ఘనపరిచి హెచ్చించి ఏం చేశాడని?
ఏం చేశాడు? హామాను రాజుకి ఏం చేశాడు? రాజుకు హామాను వల్ల జరిగిన మేలేంటి? ఇతడు సలహాదారుల్లో ఒకడై ఉండాలి. 2, రాజునకి ఇష్టమైన మాటలు చెప్పేవాడై ఉండాలి. మనం ఎవరి మాటలు నమ్ముతాం చెప్పండి? సహజంగా ఎవరి మాటలు నమ్ముతాం? నిజాయితీగా మాట్లాడే వాటిని మాట నమ్మం. మనల్ని పొగిడి, మనల్ని బుట్టలో వేసుకుని, మనల్ని ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటుంటారే, వాళ్ళని బాగా నమ్ముతాం. సత్యాన్ని నమ్మం. ఒక మాట అంటాను, హామాను చేతిలో రాజు ఒక పపెట్, ఒక పావు. పావు అంటే 1/4 అని కాదు, తెలుసా మీకు ఆట? అతని చేతులు ఎలా పడాలంటే అలా పడతాయి. అన్నీ తిరిగేసి పడాలని పడతాయి, అన్నీ బొక్కబోర్లా పడాలని పడతాయి. ఆడపిల్లకి గుర్తులేదా? బాగా అరగదీసి తెల్లగా చేసి ఇలా అంటారే, వాటిని కూడా పావే అంటారు, పావులు అంటారు. ఇప్పుడు హామాను రాజు చేతిలో పావు. ఏం చెప్తే అది వింటాడు, ఏం చేయమంటే అది చేస్తాడు. కానీ హామానుకు గ్రడ్జ్ దేని ఎవరి మీద? ఒక వ్యక్తి మీద. ఎవరో వ్యక్తి? మొర్దుకై. మొర్దుకై అనంటే కొద్దిపాటి మనుషుడని అర్థం. కొద్దిపాటి మనుషుని మీద ప్రఖ్యాతి వహించిన మనిషికి కోపం వచ్చింది. కోపమేమో మొర్దుకై మీద. చంపాలనుకున్నది ఎవరిని? చూడండి, 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకైకు జనులు ఎవరైనది తెలుసుకున్నాడు. ఇప్పుడు మొర్దుకై జాతి ఇంతవరకు తెలీదు. మొర్దుకై ఎవరు, మొర్దుకై జాతి ఏమిటి కనుక్కున్నాడు. కనుక్కోగానే అతని అంతరంగంలోకి ఏమొచ్చింది? అతన్ని చంపడం ఆఫ్టర్ ఆల్ చిన్న సంగతి, కానీ మొత్తం ఆ జాతిని అంతా నిర్మూలనం చేస్తే వీళ్ళిద్దరికీ మనం గత వారంలో చూసాం. తరతరములకు యెహోవా వారితో యుద్ధం అన్నాడు. వారు తమ హస్తాన్ని దేవుని సింహాసనం పెట్టారని. ఇప్పుడు ఏం గుర్తొచ్చింది అగాగీయుడికి? ఓహో, వీళ్ళు యూదులా? అయితే వీళ్ళందరినీ, నాకు మంచి అవకాశం వచ్చింది, ఈ అధికారంతో నేను వీళ్ళని తుడిచిపెట్టేస్తా. అతను నిర్ణయం తీసేసుకున్నాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? చూడండి ఏం చేశాడు. 7వ వచనం. రాజు అయిన అహష్వేరోషుకు ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను అనే మాసమున, అనగా ప్రథమ మాసమున, వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకు నెలకు ఆధారు అని 12 నెల వరకు వేయించు వచ్చెను. జాగ్రత్తగా వినండి. అయిపోయారు, వీళ్ళని చంపేయాలి. మొర్దుకై ఆఫ్టర్ ఆల్ జాతి అంతా తుడిచిపెట్టాలి. ఎప్పుడు తుడిచిపెట్టాలి? ఏ నెలలో చంపాలి అనే దానికి అతను తనకు తానే నిర్ణయం. రాజుకేం చెప్పలా, రాజుని అడగలా. ఇంకా అప్పటికే డేట్ ఖరారు చేయడానికి చీట్లేసాడు. చీట్లేస్తే మనం దేవునికి 2 చేతులు జోడించి ఆరాధించవలసిన అద్భుతమైన సంగతి ఇది. మొదటి నెల పేరేంటి? చదివారుగా, నీసాను. ఆఖరి నెల పేరేంటి? ఆధార్. జనవరి నీసాను, డిసెంబరు ఆధార్ అనుకోండి. 12 నెలలు. 12 నెలలు వేస్తూ వస్తే 12 నెల పడింది. మీకు అర్థమైంది ఏమన్నా? అతని ఆశ ఏంటి? మొర్దుకై ఒక్కడనే కాదు,
మొత్తం 147 సంస్థానాల్లో ఉన్న అందరిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు, చీట్లు వేసాడు ఏ నెలలో చంపాలి అని. తీస్తూ ఉంటే ఏ చీటీ రాట్లా, ఆఖరి చీటీ వచ్చిందట. ఏంటి అంటే ఇది 12వ నెలలో, 6 నెలలో చంపాలి. రైట్, అయిపోయింది, ఖరారు అనుకున్నాడు. కానీ దేవుడు ఎంత గొప్పోడంటే యూదులకు 12 నెలల కాలం ఇచ్చాడు ప్రార్థన చేసుకోవటానికి. ఒకవేళ జనవరి నెలలో పడి ఉంటే, నిజానే పడితే, ఫిబ్రవరి పడి ఉంటే, అధికారులకు తెలియదు దేవుడు తన ప్రజలు అల్పులైనా తక్కువ కొద్దిమంది వాళ్ళైనా వాళ్ళ కాలం ఆయన చేతుల్లో ఉందని వాళ్ళకి తెలియదు. చంపడానికి నిర్ణయం తీసుకోవచ్చు, సమూలంగా తుడిచిపెట్టేయడానికి ప్లాన్ వేయవచ్చు. అధికారం నా చేతిలో ఉంది, రాజు నేను చెప్పినట్టు ఆటలాడతాడు అనుకోవచ్చు. కానీ కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. 12 నెలలు పడింది. హామాను ఏం చేయలేడు. ఇప్పుడు హామాను కూడా దేనికి బదుడు? చీట్లకు బదుడు. ఆ చీటి ఎప్పుడు పడింది? 12వ నెల పడింది. ఇప్పుడు చెప్పండి, భయపడి చావాల్సింది మనం వాళ్ళ? దేవుడు చీట్లను కూడా తన ఆధీనాలు ఉంచుకుని 12వ నెల పడింది. ఇప్పుడు వెళతాడనమాట. వెళ్ళి అడిగి 12వ నెలలో చంపడానికి నాకు అధికారం ఇమ్మని అడుగుతాడు. అడిగేశాడు. మొదటి మాట చెప్పాను, 12 నెలల కాలం ఇంకా వాడు అనుకున్న పని జరిగించడానికి కాల వ్యవధి ఉంది. మీరు ఒకసారి సామెతల గ్రంథం చూడండి. పదహారో అధ్యాయం 33వ వచనం. చీట్లు ఒడిలో వేయబడిను, వాటి వలని తీర్పు యెహోవా వశం. ఎవరి వశంలో ఉన్నాయి? మనం ఏమనుకుంటాం? అమ్మో వాళ్ళు ఎక్కడా, దే ఆర్ ఫేమస్ పీపుల్, సామాన్యులు కాదు, సింహాసనం మీద ఉన్నారు, వాళ్ళు ఏమంటే జరిగిపోద్ది, వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇవాళ భయంతో చచ్చిపోతుంది ఎవరు? యూదులు. అంతేగా, యూదులేనా? మనం కూడా కదా. ఆ రోజు యూదుల పరిస్థితి ఏమిటో ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. కానీ చంపేయాలి అని అంటే కాలం ఎవరి చేతిలో ఉంది? తీర్పు ఎవరి ఆధీనం? కురింగిపోవద్దు, వెలువెల్లాడిపోవద్దు. రేపు మన భవిష్యత్తు ఏమిటి అని కంగారు పడద్దు. దేవుని చేతుల్లో ఉంది. నెంబర్ 1. ఇప్పుడు నేను వాళ్ళెవరో చెప్పలా రాజుతో, వాళ్ళెవరో చెప్పాడా? చెప్పలా. 2, వాళ్ళు ఎంతమందో చెప్పాడా? చెప్పలా. 3, వాళ్ళు ఏం చేశారో చెప్పాడా? చెప్పలా. వాళ్ళు ఎవరో చెప్పలా, వాళ్ళు ఎంతమందో చెప్పలా, వాళ్ళు ఏం చేశారో చెప్పలా. ఇప్పుడు నేను అడుగుతాను, క్రైస్తవులు మాకు విరోధులైన వాళ్ళ మీద మేము పగ తీర్చుకుంటాం హామాన్లాగా, ఎవరో చెప్పరు. ఎంతమంది తెలీదు. తెలుసా? తెలీదు. 2, ఎందుకు? ఏం చేశారు వాళ్ళు? యూదుల వల్ల ఏ దేశానికి నష్టం వచ్చింది? బబులోనికి ఏమైనా నష్టం వచ్చింది యూదుల వల్ల? అంతకుముందు ఐగుప్తులో పనిచేశారు, వాళ్ళకి ఏమైనా యూదులు ఏమైనా నష్టం చేశారా? ఏం చేయలేదు కదా. రైట్. క్రైస్తవులు అంతకంటే మరి ముఖ్యంగా ప్రేమ కలిగిన వాళ్ళు కదా. వాళ్ళు కత్తులనే పట్టుకుంటారు. క్రైస్తవుడు ప్రేమను ఆయుధం కలిగిన వాడు కదా. క్రైస్తవుని వల్ల వాళ్ళకి కష్టం ఏంటి? క్రైస్తవులు ఏం చేశారని? ఆ రోజైనా ఈ రోజైనా దేవుని పిల్లలకు ఎప్పుడు ఏ పరిస్థితులు వచ్చి నెత్తి మీద పడతాయో తెలియదు. ఎలాంటి పరిస్థితులు వచ్చి గుండెలను అదిరిపోయేట్టు చేస్తాయో తెలీదు. దీని అంతటికీ కారణం ఒకటి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆ రోజు ఆయన అన్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలుగు చేస్తాను, నువ్వు దాని మడి మీద కొడతావు, ఆయన్ని తల చేత కొడతాడని.
ఇవన్నీ మడి మీద కొట్టే ప్రయత్నాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు. హామాను అమాలేకీయుడు, మొర్దెకై అబ్రహాము సంతానం, బెన్యామీనుడైన యోధా దేశానికి చెందినవాడు. ఆలోచించండి, ఇప్పుడు ఇది జాతి వైరం. ఈ యుద్ధం మంది కాదు, దేవుని యుద్ధం. మనం ఎవరు? ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు, ఈ కాలంలో మనం ఉన్నాం. యుద్ధం ఎవరిది? అయిందే. మనమేం కంగారు పడక్కర్లా, మనమేం యుద్ధం చేయలేం. ఏమన్నా చేద్దామంటారా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ ఆయుధం వాడి క్రైస్తవుడు గెలవడు. క్రైస్తవులకు ఏ ఆయుధాలు అక్కర్లేదు. యూదులు ఈ ఆయుధం పట్టుకోలే. వాళ్ళు యూదులు అని చెప్పలా. ఎందుకు చెప్పలా చెప్పండి? ఎవరు సలహా ఇస్తుంటారో, వాళ్ళు ఎంత మోసం చేస్తారో, వాళ్ళు ఎందుకు చేస్తారో పరిపాలకులకు అర్థం కాదు. ఒక జనాంగం, ఒక జాతి ప్రజలు అన్నాడంతే, యూదులు అని చెప్పలా. చెప్పకపోవడానికి కారణం ఉంది. దెర్ ఈజ్ ఎన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. అదేమిటో తెలుసా? యూదుల దేవుడే దేవుడు అని చెప్పిన రాజులు ఉన్నారు ఇంతకు ముందటి వాళ్ళు. యూదుల జోలికి వెళితే జాగ్రత్త, వాళ్ళు వెన్నుగడ ఊడదీయబడద్దని చెప్పిన రాజులు ఉన్నారు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే అతను ఏం చేస్తాడు? అతని మనసు వెనక్కి వెళ్ళద్ది. ఎక్కడికి? చరిత్రలోకి వెళ్ళద్ది. చరిత్రలోకి వెళ్తే వాళ్ళ పూర్వీకులు చేసిన శాసనాలన్నీ గుర్తొస్తాయి. కాబట్టి తన మాట ఏంటి రాజు? అందుకు అద్భుతమైన అబద్ధం చెప్పాడు. అబద్ధం కాదు, నిజంగా చెప్పాడు. ఏమని? ఒక జాతి అని. కానీ జాతి పేరు చెప్పలా. ఎందుకని? జాతి పేరు చెప్తే రాజు ఆలోచనలో పడతాడని. వాళ్ళు ఎంతమంది చెదరిపోయారు. చెదరిపోవడానికి కారణం యూదులే. ఒక మాట చెప్తా, క్రైస్తవుల్లో ఎప్పటికీ ఐక్యత రాదు. మీకు తెలుసా? ఎప్పటికీ ఐక్యత రాదు. సార్వత్రిక సంఘంలో నేను అవయవాన్ని అనే ఆలోచన ఏ సిద్ధాంతాన్ని అనుసరించే ప్రజలకి లేదు. ఎవరికి వారు మేము, మేము అంతే. మనము అనే భావన లేదు. మనమంతా క్రీస్తు శరీరం, రక్షించబడిన వాళ్ళందరూ సార్వత్రిక సంఘంలో ప్రభు శిరస్సుగా ఉండగా మనమందరం అవయవాలం అనే స్పృహ ఉండదు. చెదిరిపోయే ఉంటాం. కానీ అందరూ ఆరాధించేది ఒక్కడే, అందరూ ప్రార్థించేది ఒక్కడే. ఎవరైనా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేది ఆయన ఒక్కడే, ఇంకెవరిని కాదు. ఒకసారి నిదానించి ఆలోచించండి. క్రైస్తవులు రైట్ చెదిరి ఉన్నారు, సకల జనులకు విధులకు వాళ్ళ విధులకు వేరుగా ఉన్నాయి అన్నాడు. రైట్, అది వాస్తవం. కారణం, వాళ్ళు ప్రత్యేకించుకున్న జనాంగం. అందరితో కలిసిపోలేరు. అందరూ చేసే పనులు వాళ్ళు చేయరు. అది లోకానికి ఎప్పుడూ కష్టమే. యాకోబు రాశాడు సంఘానికి, లోక స్నేహం దేవునితో వైరం అని. వాళ్ళు ప్రత్యేకించుకున్న జనాంగం. బిలాం అంటాడండి అద్భుతంగా ఒక మాట. బిలాం చెప్పిన మాట చూడండి ఒకసారి మీరు. సంఖ్యాకాండం 23:9. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించుతున్నది. జ్ఞాపకం పెట్టుకోండి చాలు. నన్ను ఒంటిగా నివసించుతున్నది అంటే దే ఆర్ సపరేటెడ్ క్లాన్, దే ఆర్ సపరేటెడ్ పీపుల్, దట్ ఈస్ ఎ సపరేటెడ్ నేషన్. ఈవెన్ ప్రత్యేకించుకున్న జనాంగం. ఒంటరిగానే వారు ఉంటారు. వారు అందరితో మమేకమైపోరు. అందరూ చేసే పనులు వారు చేయరు. అది ఆనాటి సాక్ష్యమే కాదు, అపోస్తుల కాలం నాటి సాక్ష్యం కూడా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం.
20-21 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనాలు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారము ప్రచురించుచు మన పట్టణములను, వాస్తవేనా ఇది రైటేనా? పట్టణాన్ని అపోస్తలు గలిబిలి చేశారా? క్రైస్తవ్యం ఆచారాలని లోకంలో ప్రవేశపెడద్దా? లేదుగా. కల్పించిన సంగతులు ఇవి. ఎప్పుడు సంఘం మీద, దేవుని పిల్లల మీద నేరారోపణలు ఇలాగే ఉంటాయి. ఇదే నేరారోపణ. అంటే హామాను వెనక ఉన్నది అపవాది వాడే, వీళ్ళ వెనక ఉన్నది అపవాది వాడే. వాడు పోరాడుతున్నది మనతో అనుకుంటున్నాడు, కానీ పోరాడుతుంది ప్రభుతోననే సత్యం మనకు గుర్తుంటే మనం ధైర్యంగా ఉంటాం. మనతో కాదు ఈ పోరాటం, సర్వశక్తిమంతుడైన దేవునితో పోరాటం. వాడికి శక్తి ఉంది, కానీ సర్వశక్తిమంతుడు కాదు వాడు. వాడికి తెలివితేటలున్నాయి, కానీ సర్వజ్ఞాని కాదు వాడు. తన కొద్దిపాటి జ్ఞానంతో ప్రజలను ఎలా మోసం చేయాలో తెలుసు వాడికి. అలా మోసపుస్తాడు, పుచ్చుతాడు. యూదుల కాలమైనా, అపోస్తుల కాలమైనా, నేటి కాలమైనా సంఘం మీద శత్రుత్వం వహించడానికి ఒకటే రీజన్. వాళ్ళు మనుషులు, సామాన్యమైన వాళ్ళు, రక్తమాంసాలు కలిగిన వాళ్ళు అంతే. కానీ మనం పోరాడేది, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాడు, మనము పోరాడినది శరీరాలతో కాదు. వీళ్ళతోనే మన పోరాటం కాదు కదా. కానీ వాళ్ళని తిట్టుకుంటుంటాం అంతే. మనం ఆడొచ్చిన తర్వాత ఇది జరిగింది, ఈడొచ్చిన తర్వాత వీళ్ళు కాదండి, వీళ్ళ వెనక ఉన్నవాడు, వాడితో మన పోరాటం. వీళ్ళే ఉంది, మనలాంటి మనుషులేగా వాళ్ళు కూడా. పదహారవ అధ్యాయంలో ఈ మాటలు అన్నారు. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయంలో 6-7 వచనాలు చూడండి. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వీరందరూ యేసు అనకు వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారని కేకలేశారు. నిజమేనా? యేసు రాజుగా వచ్చుతున్నాడు అంటే రాకూడదనా? మనం ఎవరి పరిపాలన కింద ఉన్నాం? ఎవరి పరిపాలన కింద ఉన్నా క్రైస్తవుడు ఎప్పుడైనా ద్రోహం చేస్తాడా? చేయడే. దేవుని పిల్లలకు ద్రోహం చేసే లక్షణం ఉండదు. గ్రహించే మనసు వాళ్ళకు ఉండదు, అంతే. లోకం దేవుని పిల్లల మీద ఎప్పుడు అబాండాలు వేస్తూనే ఉంటుంది, చాడీలు చెప్తూనే ఉంటుంది, లేనివి కల్పిస్తూనే ఉంటుంది. కైసర్ రాజు కాదు, మాకు యేసు ప్రభు అని ఒక రాజు ఉన్నాడు అని చెప్తుంది. వీరు చట్టాలను అనుసరించరు. మీకు తెలుసా, 100కి 90 మంది క్రైస్తవులు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. 10 మంది నామినల్గా ఉండి ఎగ్గొట్టచ్చు. వాళ్ళు కూడా మామూలుగా ఎక్కడరు. బాండ్లు కొని, డిబెంచర్లు కొని, హౌసింగ్ లోన్ పెట్టుకుని అందులోంచి రాయితీ పొందుతుంటారు. అంతేగాని వాళ్ళు కూడా ఎగ్గొట్టరు. ఒకవేళ ఎగ్గొడితే 5% ఉంటారేమో, నేను చెప్పలేను. కానీ ట్యాక్స్ పే చేసేది, కరెక్ట్గా ట్యాక్స్ పే చేసేది ఎవరు? బోర్న్ అగైన్ క్రిస్టియన్. కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? బోర్న్ అగైన్ క్రిస్టియన్. ఇది మనకు గుర్తుండదు. నాకు బాగా జ్ఞాపకం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. బహుశా అది 73వ సంవత్సరం అయి ఉండాలి. ఒక కాలేజీలో డిమాన్స్ట్రేటర్గా పనిచేసేవాడు ఆ అన్న. రైల్వే క్వార్టర్స్ వెనక నుంచి ప్లాట్ఫామ్ మీద నుంచి ప్రార్థన చేసుకోవడానికి వెళుతుండేవాడు. వెళుతున్నవాడు తమ్ముడా
తమ్ముడా అంటాడు ఆయన. ఎవరు తమ్ముడా రావచ్చు కదా ప్రార్థనకి అనేవాడు. గుడివాళ్ళ ఉంటే చచ్చినట్టు వెళ్ళాల్సి వచ్చేది, పక్కనే. మచిలీపట్నంలో అయితే దూరం. కాబట్టి వీలైతే వెళ్ళటం లేదా మానేస్తాం. అది కూడా అమ్మ బయలుదేరి నాన్న బయలుదేరితే చచ్చినట్టు బయలుదేరటం. వాళ్ళు బయలుదేరలేదండి, మనం వెళ్ళే పనే లేదు. ఇక మనకేమైనా ఇష్టం ఉండి వెళ్ళేవాళ్ళమా? కష్టం ఉండి వెళ్ళేవాళ్ళం. ఇంటి వాళ్ళ మీద కష్టం, చెప్పేవాడి మీద కష్టం. వెనకాల కూర్చొని భలే కామెంట్ చేసిన వాళ్ళని, అంటే రన్నింగ్ కామెంటరీ అంటారే, బయటికి కాదు లోపలే. ప్రసంగం చేస్తా ఉంటే లోపల కామెంట్ చేసుకుంటూ ఉండేవాడిని. అబ్బా భలే చెప్పేవారు నువ్వు, మొన్నేగా నువ్వు చెప్పు తీసుకున్నావు, మొన్నేగా నీ జేబులో డబ్బులు పట్టుకున్నారు పెద్దలు, లోపట అనుకుంటూ ఇదే పని. ఆయన కనపడి తమ్ముడా రాకూడదా అంటే పోరు పడలేకపోయా. దానికి తోడు ఆయన మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో డిమాన్స్ట్రేటర్ అయినప్పుడు తపల ఒకరోజు వెళ్ళిన వాడిని లోపలికి కూడా వెళ్ళా, బయట కూర్చున్నా. అప్పుడు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, పెద్ద ఆయన లేడు, ఇప్పుడు చనిపోయాడు ఆయన. మొదటి హతసాక్షి పేరు ఆయన పేరు ఒకటే, అన్నచేత చంపడ్డాడే ఆయన, ఆ పేరే ఆయనది. ఆయన మాట్లాడుతూ, నేను ఐరన్ కొనడానికి వెళ్ళాను, ఐరన్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు టన్ ఇంత అని చెప్పారు, మేము ఎంత కావాలో రాసిచ్చాం, రాసిచ్చిన తర్వాత మేము అడిగాము ఏమన్నా తగ్గిస్తారా, మీకు అవకాశం ఉంటే ధర ఏమన్నా తగ్గిస్తారా అని అడిగాము. వాళ్ళు అన్నారు తప్పకుండా సార్ తగ్గిస్తామన్నారు అని, ఇంతకైతే ఇవ్వగలం సార్ అన్నారు. అన్న తర్వాత ఓకే అన్న తర్వాత సార్ ఒక చిన్న మాట, మీకు బిల్లు అవసరమా బిల్లు అక్కర్లేదా అడిగా. ఈయన అంటే బిల్లు లేకపోతే ఏంటనండి, బిల్లు లేకపోతే ట్యాక్స్ కట్టక్కర్లేదు సార్, ఇంకా తక్కువకి వస్తుంది మీకు. ఆయన అంట, ఏమయ్యా నేను మారు మనసు పొందినోడిని, గవర్నమెంట్కి చెల్లించే ట్యాక్స్ ఎగ్గొడతానా నేను, నువ్వు నాకు తగ్గించక్కర్లా, దాని రేట్ ఎంతో అంత వేసుకో, ట్యాక్స్ కూడా ఇచ్చి బిల్లు అన్నాడు. నేను మొట్టమొదటిసారి అమేజింగ్ విత్ ఏ సర్ప్రైజింగ్ మైండ్ ఐ హర్డ్ దట్ వర్డ్. ఆశ్చర్యచకితుడినైపోయి అసలు ఏమైపోయాను అర్థం కాకుండా, అరే ఇలా అడిగే వ్యక్తి ఉంటాడా, ఇలాంటి వ్యక్తిని చూశాను నేను ఇవాళ. ఇలాంటి వ్యక్తులు ఉంటారా? ఇప్పటివరకు చూసిన వాళ్ళు, వాళ్ళ జీవితానికి వర్తమానానికి సంబంధం లేని వాళ్ళని చూశాను, కానీ నిలబడి నిజాయితీగా మాట్లాడిన వ్యక్తిని ఆ రోజు చూశాను నేను. అది ఇంకా నా మనసులో చెదిరిపోలే. ఆలోచించండి, క్రైస్తవుడు అనేవాడు ఎవరైనా వారి వల్ల, చూడండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనేవారు కారు. వారు రాజాజ్ఞలను గైకొనేవారు కాదు. ఇంకా వాడను ఉండనుచుట రాజునకు ప్రయోజనకరం కాదు. వాళ్ళు రాజాజ్ఞలను శిరసావహించరు, వాళ్ళుంటే రాజుకేం ప్రయోజనం లేదు. ఆ రోజైనా ఈ రోజైనా దేవుని పిల్లల మీద వేసే నిందలివే. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, నాకు జవాబు చెప్పండి. నిజమైన క్రైస్తవుడు ఎవరైనా రూల్స్ని అతిక్రమిస్తాడా? అందరూ తమ పిల్లలకి మోటార్ సైకిల్ ఎప్పుడు ఇస్తారు? మాట్లాడండి. 10 ఏళ్ళవాడికి మోటార్ సైకిలు, 11వ ఏడు కారు. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు? 18 సంవత్సరాలు వచ్చి ఎల్లారు తీసుకుంటే కానీ ఇవ్వడం. ఎవరు పాటిస్తారు? అందరూ మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే నా కొడుకు అడిగేవాడు, నాన్న నేను కూడా అస్సలు మాట్లాడే పని లేదు, 18 రావాలి నీకు,
నువ్వు ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. అటు తర్వాత లెర్నింగ్ లైసెన్స్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మోటార్ సైకిల్ ఇవ్వటానికి వెళ్ళలేదు. అబ్బా, ఎంత బాధగా ఉండేదో. తన స్నేహితుతో ఏం చెప్పుకుంటాడు? ఖచ్చితం, అనుమానమే లేదు. చట్టాన్ని పాటించడా? ఆజ్ఞలకు విరోధమా? అవును, ఏ యూదుడు ఆజ్ఞను వ్యతిరేకించాడు? ప్రయోజనార్థం జారీ అయిన ఏ ఆజ్ఞను క్రైస్తవుడు ఉల్లంఘించడో గుర్తుపెట్టుకోండి. వారి దేవుడిని ఆరాధించడానికి అభ్యంతరం వస్తే దాన్ని అతను ఒప్పుకోడంతే. దైవాధికారాన్ని ధిక్కరించేటువంటి అధికారానికి అతను లోబడ్డే కానీ ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడిన ఆజ్ఞలను వేటిని కూడా అతను తూచా తప్పకుండా అనుసరిస్తాడే కానీ తోసేయడు. మరి మీరు అడుగుతారు, మొర్దెకై ఎందుకు నమస్కారం పెట్టలేదని? యోనా సువార్త ఎందుకు ప్రకటించనన్నాడో మొర్దెకై అందుకే నమస్కారం పెట్టలా. నమస్కారం పెట్టకూడదంటే రాజు చిరంజీవి యొగ్గా కానీ దానియేలు ఎందుకంటాడు? రాజులకు నమస్కారం చేయరా? ఇది మొర్దెకై యొక్క పర్సనల్ డెసిషన్. ఇది మొర్దెకైకున్న కన్విక్షన్. ఇది ఈ కన్విన్స్డ్ ఏమని? ఇతడు అమాలేకీయుడు, ఇతనికి దేవునికి యుద్ధం ఉంది కాబట్టి నేను ఇతనికి నమస్కారం చేయను. అది పర్సనల్ డెసిషన్. అది మొర్దెకైది. యూదులందరూ డెసిషన్ తీసుకున్నారా? యూదులందరూ డెసిషన్ తీసుకోవాలా? వాళ్ళకి తెలియదు అసలు హామాన్ ఎవరో గుర్తించగలిగింది ఒక మొర్దెకై మాత్రమే. అతడు అగాగీయుడు. సమూయేలు అగగును చంపేశాడు. వాడి తాలూకా వీళ్ళు పేరు మార్చుకున్నారు. ఆలోచించండి, అమాలీకులను పేరు మార్చుకున్నట్టే ఈ రోజును కూడా దేవునితో యుద్ధం చేస్తున్నాము అనే పేరు కాకుండా వేరే పేరు పెట్టుకుంటారు వాళ్ళు. ఎప్పుడైనా అంతే. ఆశ్చర్యమే పడొద్దు మీరు. అమాలేకీయులు అనగానే దేవుని పిల్లలు వారికి విరోధులుగా ఉంటారు, లోకానికి విరోధంగానే ఉంటారు. లోకం చేసే ఏ పనితోనూ వాళ్ళు సహకరించరు, దానికి మమేకం అయిపోరు, వాళ్ళకి లోబడిపోరు. కానీ ఏ క్రైస్తవుడైనా సరే లోకంలో పరిపాలించే పరిపాలకులకు కోసం ప్రార్థన చేయకుండా ఉంటాడా? చెప్పండి. అధికారుల క్షేమాన్ని కోరేదెవడు? అధికారం క్షేమంగా ఉండాలని ఆశించేది ఎవరు? క్రైస్తవుడు ఒక్కడే. అది మనకు ఇవ్వబడిన ఆజ్ఞ. చూడండి, తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. సంఘం దీన్ని తూచ తప్పకుండా పాటిస్తుంది. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించేది ఎవరు? ఫలానా వాళ్లే క్షేమంగా ఉండాలని ప్రార్థించే సంఘం. దేశ ప్రజలందరి కోసం ప్రార్థించేది దేవుని పిల్లలు. దేశ ప్రజలందరి క్షేమాన్ని కాంక్షించేది దేవుని పిల్లలు. అధికారులకు సరైన ఆలోచన ఇమ్మని వారికి భద్రత కలుగు చేయమని ప్రార్థన చేసేది మనం. పరిపాలించడానికి మనం నచ్చకపోవచ్చు కాక, కానీ దైవాజ్ఞ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి తీరాలి. ప్రార్థన చేస్తాం అంతే. దేవుడే వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు మనకి పర్సనల్గా వాళ్ళ మీద ఏదైనా కష్టం ఉంటే ఉండొచ్చు, ఫ్యామిలీ గ్రడ్జెస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎప్పుడు వాళ్ళ మీద మనం వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోం. వాళ్ళు బాగుండాలనే ప్రార్థన చేస్తాం. క్రైస్తవుడు ఎప్పుడు లోకం అంతా నాశనం అయిపోవాలని కోరుకోడు. లోకం కాపాడబడాలి, రక్షించబడాలని కోరుకుంటాడు. అధికారులు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ లోకానికి ఈ సంగతి అర్థం కాదు. క్రైస్తవుడు కంటే మన క్షేమాన్ని కోరేవాడు ఎవరు లేరు. దేశ క్షేమాన్ని కోరేవాడు క్రైస్తవుడు మాత్రమే. ఎవరికి నష్టం జరగాలని కోరుకోడు. శత్రువులను దేవించేవాడు క్రైస్తవుడే.
దేవుని పిల్లలే అందరి క్షేమాన్ని కోరేవారు. వాళ్ళు ఉండడం నీ రాజ్యంలో మంచిది కాదు, ఇది కదా, రైటా? వారు నిష్ప్రయోజకులు, వాళ్ళని చంపేయి, ఇదేగా. ఆనాడైనా ఈనాడైనా ఆలోచించిన ఒకసారి. రాజుగారికి చెప్పాడు. రాజుగారు ఏం మాట్లాడకుండా ఉంగరం తీసి నీ ఇష్టం అన్నాడు. గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్. దేవుని మార్గాలు అగమ్య గోచరాలు, మనం గ్రహించలేం. అవి అగాధ జలాల్లో ఉంటాయి. ప్రస్తుతానికి కనిపించదు. ఎర్ర సముద్రం ముందు నిలబడినట్టే ఉంటుంది. ఏం చేయలేం. మా కోసం సమాధి రాయి ఎవడ తీస్తాడన్నట్టే ఉంటుంది. కానీ అర్థం కాదు. పరలోకం కార్యం చేస్తుందని, ఎర్ర సముద్రంలో దారి ఏర్పడుతుందని, మరణం మనకు రహదారిగా మారుతుందని నోబడి నోస్, తెలియదు ఎవరికి. ఆ కార్యం చేసే దేవుడే. ఆశ్చర్యంగా కార్యం చేస్తాడు ఆయన. తీసుకున్నాడు, ఇలా అన్నాడు. అసలు రాజు అంటే ఎంత ప్రేమో. నీ చేతికి మట్టి అంటనేవని రాజా, నీ ఖజానాలో పైసా ఖర్చు కానివ్వను రాజా, నేనే తూచి ఖజానాకి ఇస్తా, నేనే తూచి ఖజానాకి ఇస్తా. ఎంత ఇస్తాడంట? 20,000 మణుగుల వెండిస్తా. 20,000 మణుగుల వెండిస్తా అంటే అతని గ్రడ్జ్ ఎంత ఉంది? 20,000 మణుగులు ఎవరి దగ్గర వసూలు చేస్తాడు? వసూలు చేస్తే జ్ఞాపకం పెట్టుకోండి, అంత పగ అపవాది చేతి సాధనాలకు ఉంటుంది. దే ఆర్ ఆల్ వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సాటన్. సాటన్ వాంట్స్ టు డిస్ట్రాయ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని సర్వనాశనం చేసేయాలి అన్నది అపవాది యొక్క పని, ఆలోచన, ఎత్తుగడ. కానీ దేవుడు అనూహ్యంగా కార్యం చేస్తాడు అనడానికి ఎస్తేరు గ్రంథం రుజు. ఎస్తేరు గ్రంథంలో యెహోవా అన్నమాట కానీ దేవుడు అనే పదం కానీ కనపడదు. ఎందుకు ఒక్క ముక్క కూడా దేవుడు అనే పదం రాయలేదు తెలుసా? దేవుడు అనూహ్యంగా, మనం ఆలోచించని విధంగా, మనకు అర్థం కాని విధంగా ఆయన కార్యం ఎలా చేస్తాడు అదృశ్యంగా ఉండి చెప్పడానికి ఎస్తేరు గ్రంథం రాయబడింది. చీటీ వాడనుకున్నట్టు పళ్ళ ఆయన అనుకున్న టైం ఇచ్చాడు. ప్రభువేగా చెదరగొడతానన్నాడు అన్నాడా? చూడండి ఎలా చెదరగొడతానన్నాడు. ఇవాళ బబులోనులో వీళ్ళు ఉండడానికి కారణం ఎవరు? మాట్లాడండి సార్. నెబుకద్నెజరా? ఏమండి? 26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయం. ముప్పై 33వ వచనం. జనములలోనికి మిమ్మును చెదరకొట్టి మీ వెంట కత్తి దూసేదను. ఎవరు? దేవుడు. మన వెంట కత్తి దోస్తాడు. అది మనం తప్పు చేస్తే మన మీద పడుద్ది. లేదు, మనకు విరోధంగా శత్రువులు మనం ఏం చేయకపోయినా వస్తే వాళ్ళ మీదనే పడుద్ది. తప్పు చేస్తే మనకి దెబ్బ తగులుతుంది. ఆయన ఊరుకోడు, పక్షపాతి కాడు. చెదరగొట్టేది ఆయన, ఆ సందేహం లేదు. చెదిరిపోయారు. క్రైస్తవులు కూడా చెదిరిపోయే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఉన్నారు. మైకు ముందు మాట్లాడి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని బెదిరించి కాదు, అది పరిష్కారం ఎన్నటికీ కాదు. ఎస్తేరు గ్రంథంలో పరిష్కారం చూపించబడింది. దానియేలు గ్రంథంలో పరిష్కారం చూపించబడింది. ఎజ్రా గ్రంథంలో పరిష్కారం చూపించబడింది. ఈ గ్రంథాలన్నీ చెప్తున్న పని ఒకటే, డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడు.
దేవుని మీద ఆధారపడు. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో నీకు అర్థమవుతుంది. ఊహించండి, ఎవరి ఉంగరం తీసుకున్నాడో అతని ఉంగరం అతని చేత్తో పెట్టడానికి ఇష్టపడి కాదు, అతని చేత్తో కిరీటం పెట్టించుకుని ఒక ఆమె అక్కడ ఉంది. ఎక్కడ? ఎవరంతఃపురంలో? అధికారం రాజు చేతిలో ఉంది, కానీ రాజు ఎవరి చేతిలో ఉంటాడు? ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? సంఘంలో మా మాట గెలవాలంటాం, కానీ ఇంట్లో ఎవరి మాట గెలుస్తుంది? దేవుడు ఎప్పుడు పెట్టాడు అక్కడ అని చెప్పండి. హామాను సింహాసనాన్ని హెచ్చించకముందే ఓ అనాథను, ఓ దిక్కులేని దాన్ని, చెరపట్టబడిన ఆమెని తన అన్న దత్తత తీసుకుని రాణిగా చేయడానికి ఆమెను దేవుని చేతులకు అప్పగించుకున్నాడు. ఆమె సింహాసనం మీద ఉంది. హామానికి ఆ సంగతి తెలియదు. తాను పెడుతున్న సంతకం రాణి పీక మీద కత్తి పెట్టడం అనే సంగతి వాడికి తెలియదు. తాను పెడుతున్న సంతకం దేవుని సింహాసనానికి విరోధంగా పెడుతున్నానన్న సంగతి వాడికి తెలియదు. ఇవాళ అయినా అంతే. అందుకే అంటాడు, యుద్ధము యెహోవాది, నీతో యుద్ధము చేయవారితో నేను చేస్తాను, నీ పిల్లలు నేను రక్షిస్తాను. మా పిల్లలు కాదు, వాళ్ళు నీ పిల్లలు. నా పిల్ల నేను ఎందుకంట? నేను అనుకునేమన్నా కన్నానా? మనం అనుకుని కన్నా వాళ్ళని. వాళ్ళు ఎవరి పిల్లలు? దేవుడిచ్చిన పిల్లలు, దేవుని పిల్లలు అంతే. వాళ్ళ భద్రత ఎవరిది? ఆయన చేతుల్లో ఉంటుంది. మనం ఏమైనా చేయగలమా? లేదు కదా. ఇది ఎప్పుడు మర్చిపోద్దు. దేవుడు అనూహ్యంగా రాణిగా ఎస్తేర్ని చేసి అక్కడ పెట్టాడు. చీటీ 12 నిలబడేటట్టు చేశాడు. అవునా? శాసనం వచ్చేటట్టు ఇతను చేస్తే వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? బట్టలు చింపుకున్నారు, బూడిద పోసుకున్నారు, మోకరించారు, ప్రార్థనలే చేశారు. ఇంకేమైనా చేశారా? అంతేగా. అంటే ఏం చేయాలి పరిష్కారం? ఈ దేశ క్షేమం కోసం ప్రార్థన చేయండి. సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, కార్యం చేయడానికి సమర్థుడు. ఆఖరి మాట చెప్పి నేను ఉయ్యూరెళ్తాను. ఒక మంచి మాట ఇర్మియా గ్రంథంలో రాసింది. ఇరవై 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మును చెదరకొట్టిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమును. ఇర్మియా బబులోనుకు రాసిన ఉత్తరం ఇది. నేను చెదరకొట్టిన దేశం, నేను చెదరగొట్టిన పట్టణం, దాని క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ క్షేమం మీ క్షేమం అవుతుంది. దేశ క్షేమం మన క్షేమంగా ఆలోచించేది మనం. దేశ ప్రజల క్షేమం మన క్షేమంగా ఆలోచించేది మనం. దేవుని శాసనం అది, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని. పక్కనోడు బాగుండాలని కూడా కోరుకొని అద్భుతమైన త్యాగదనులున్న దేశంలో ఆ దేశ క్షేమం కోసం ప్రార్థించేది దేవుని పిల్లలు మాత్రమే. ఎవరికైనా సెకండ్ లీడర్షిప్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ లీడర్షిప్ ఉంటుంది, సెకండ్ లీడర్షిప్.
సెకండ్ లీడర్షిప్ ఏం ఆలోచిస్తుంటుంది? మాకేం తెలియదు అన్నట్టు కూర్చుంటున్నారా మీరు? అధికారం ఉంటాడు, అతనికంటే కొంచెం తక్కువైన అధికారం ఉంటాడు. ఈ కొంచెం తక్కువైన అధికారి యొక్క ఆలోచనతో ఏముంటుంది? మీకు తెలుసా హామాను ఆలోచన ఏంటో? మీ ఊహకు అందిందా? ఆ రోజు తెల్లవారుజామున వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాజు అడిగాడు, నేను సన్మానించాలనుకున్నవాడికి ఏం చేయాలి అని. ఏమన్నాడు? నీ గుర్రం, నీ వస్త్రం, నీ కిరీటం ఎవడికి పెడతాడనుకుంటున్నాడు? నాకు. రాజు ఇంత నమ్మినా సింహాసనం ఒకటి తక్కువైపోయింది, గుర్రం ఒకటి తక్కువైపోయింది, బట్టలు ఒకటి తక్కువైపోయినాయి, కిరీటం ఒకటి తక్కువైపోయింది అనుకుంటున్నాడు అనమాట. ఇతను రాజు క్షేమం కోరుకునేవాడు, రాజుల్ని మోసం చేసేవాడు, అధికారులను మోసం చేసేవాడు. హామాను వంటి వాడు. వాడు అగాగీయుడు కాదు, అమాలేకీయుడు. సెకండ్ లీడర్షిప్ ఎప్పుడు, ఫస్ట్ లీడర్షిప్ ఎప్పుడు చచ్చిపోద్దని చూస్తుంది. బాగా జ్ఞాపకం నాకు. రేణ గారిని చూడడం కోసం అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక సోదరుడు వచ్చి ఇలా అన్నాడంట, ఆయన తర్వాత నేనేనండి అని. ఆయన తర్వాత మందిరంలో నేనేనండి అన్నాడంట. ఆ రోజు నేను లోపలికెళ్ళగానే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న, ఫలానా బ్రదర్ వచ్చాడు, వెళ్ళాడు, కానీ బయట ఉన్న వాళ్ళతో చెప్పాడంట ఈయన తర్వాత నేనేనండి అని. అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు అన్నయ్య. భలే బాధ అనిపించింది. నేను చనిపోవాలని కోరుకుంటున్నాడు అన్నయ్య. సెకండ్ లీడర్షిప్కి ఉండేటువంటి దౌర్భాగ్యకరమైన ఆలోచన, దట్ ఈజ్ శాటనిక్. ఒక మాట అంటాను, నాన్న లేని ఇంటిని ఊహించండి, సరైన తల లేని ఇంటిని ఊహించండి. మన క్షేమం ఎవరి మీద ఆధారపడి ఉంది? మన భద్రత ఎవరి మీద ఆధారపడి ఉంది? మన పోషణ ఎవరి మీద ఆధారపడి ఉంది? అతనే లేకూడదు, ఉండకూడదు అనే ఆలోచన, అతని స్థానం నాకు రావాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది? క్రైస్తవులకు ఉండదు. అపవాది చేతి సాధనాలకు ఉంటుంది. హామాను రాజు క్షేమాన్ని కోరేవాడా? యూదులు రాజు నాశనాన్ని కోరుకునేవారా? లోకం ఎప్పుడు ఉల్టా సీదా జవాబులు చెప్తుంటుంది, ఉల్టా సీదా సలహాలు ఇస్తూ ఉంటుంది. వాళ్ళ మనసుల్లో ఉన్నవన్నీ ఎదటోడికి ఆరోపిస్తుంటారు, అంతే జరిగేది. యూదులు ఉండడం దేశానికి క్షేమం కాదు కాబట్టి అని అనలా. యూదుడనే పదం ఎత్తల మర్మం. ఎందుకని? మీరు ఒక్క మాట చూసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, కరెక్ట్ 5 నిమిషాలు ఉంది. ఎజ్రా గ్రంథం చూడండి. ఆరో అధ్యాయం 3వ వచనం. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గురించి నిర్ణయించినది. మందిరం పడగొట్టింది బబులోనే, కట్టేది కూడా బాబెలోనే. బబులోనీయుల్లో పడగొట్టారు, వాళ్ళే తిరిగి కట్టిస్తున్నాడు దేవుడు. ఊహకు అందదా మనకి. చదవండి. బలులు అర్పింపతగిన స్థలముగా మందిరముగా కట్టబడవలనియు, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి ఎంత ఉండాలి? 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండాలి. ఎవరన్నారు ఈ మాట? 3 వరుసల గొప్ప రాళ్ల చేతను 1 వరుస కొత్త మానుల చేతను కట్టబడాలి. దాని వ్రయమును రాజు యొక్క ఖజానాలోంచి ఇయ్యాలి. మరియు యెరూషలేములో ఉన్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణను తిరిగి అప్పగించండి.
యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటిని ఉంచండి అన్నాడు. ఎవరు? కోరెష్ రాజైన కోరెష్ అన్నాడు ఈ మాట. నెబుకద్నెజరు ఏమన్నాడు ముందు చూడండి, దానియేలు గ్రంథంలో. మూడో అధ్యాయం 28వ వచనం చూడండి. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రకు మెషకు అబేద్నెగో కాని వారి దేవుడిని దూషింతురో వారు తుత్తునీలుగా చేయబడుదురు. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండును. అందుకనే యూదులనే మాట ఎత్తల, అందుకు భయపడ్డాడు. అపవాది ఎప్పుడు యూజెస్ టాక్టిక్స్. అందుకని అంటాడు వీ నో ద డివైసెస్ ఆఫ్ సాటన్ అని. సాతాను తంత్రములను మనం, ఇవన్నీ తంత్రాలు. వాడు తంత్రగొట్టు, వాడి చేతిలో హామాను సాధన. రాజును మోసం చేశాడు, రాజుతో శాసనం తెచ్చాడు, శాసనం వచ్చేసింది. కానీ చంపడానికి టైం ఎంత ఉంది? ఏ నెల? జనవరి నెలలో శాసనం వచ్చింది, అమలు అవ్వడానికి పురీము వేశాడు చీటీ, డిసెంబర్ పడింది. 12 నెలల్లోగా ఇవన్నీ వెళ్ళాలి, ఆ రోజు సమకట్టాలి, ఆ రోజు చంపాలి. ఈ 12 నెలల కాలం వీళ్ళు చేసిన పని ఏంటి? ఇవాళకైనా మనం చేయవలసిన పని ఇదే. జరిగిన వాటిని చూసి మన కడుపు మండుతుంది, కానీ దాని కారకులు మనమని మర్చిపోతున్నాం. పశ్చాత్తాపడదాం. తొందరపడి మేము మాట్లాడిన సందర్భాలు ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకుందాం. ఇది యుద్ధం మంది కాదు, ఆయనది. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం.